హలో మిస్టర్ వంశీ, ఎలా ఉన్నారు? అరే ఇందు ఒక్కతే వచ్చింది, మీరు రాలేదేంటి? మీరా అత్తయ్యే ఇందుని తీసుకొచ్చింది. ఈ ఇంటికి అల్లుడివి, పిలవకపోయినా వచ్చే అధికారం మీకుంది బాస్. తొందరగా వచ్చేయండి. ఇందు తన పుట్టింటికి పండక్కో ఫంక్షన్కో వచ్చుంటే నేను అలాగే వచ్చేవాడిని బావా. హే వంశీ, ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? మీ మధ్యమైనా గొడవ అయిందా? మీరా అత్తయ్య వచ్చే గొడవ చేసింది. వాట్ హ్యాపెండ్? దేనికి గొడవ అయింది? ఏంటి ప్రాబ్లం? మీరు ఇందు పెళ్లికి డబ్బులిచ్చారు కదా, ఆ విషయం మీరా అత్తయ్యకి తెలిసి ఇక్కడికొచ్చి ఇందుని తిట్టి కొట్టి తనతో పాటు తీసుకెళ్ళింది. నా సవతి కొడుకు ఇచ్చిన డబ్బుతో నీ కాపురం నిలబడాలా? రా. అది బావా జరిగింది. మీరే ఏదో ఒకటి చేసి మా ఇద్దరిని కలపాలి బావా. మా లైఫ్ ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. డోంట్ వరీ, నేను ఇందుతో మీరా పిన్నితో ఒకసారి మాట్లాడతాను. సరే బావా. ఓకే. వంశీ కాల్ చేశాడు, జరిగిందంతా చెప్పాడు. కానీ నీకు మాత్రం చెప్పాలనిపించలేదు కదా? ఇంకా నన్ను పరాయి వాళ్ళైనా చూస్తున్నావు కదా? అన్నయ్య, ఇందు, ఓయ్ ఇందుమా, ఇందు డోంట్ వరీ. అన్నయ్య, మా అత్తయ్య మావయ్య వాళ్ళు డబ్బు మనుషులు అయి ఉండొచ్చు, కానీ వంశీ చాలా మంచివాడన్నయ్య. నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. నువ్వు నా పెళ్లిలో డబ్బులు ఇచ్చావని అమ్మకి తెలిసి చాలా పెద్ద గొడవ చేసింది అన్నయ్య. మా అన్నయ్య ఒప్పుకున్నంత మాత్రాన వీడు అందరికీ నచ్చుతాడనుకోకు. వీడంటే నాకు అసహ్యం. అమ్మా, ఇక చాలా ఆపమ్మా. ఎన్నన్నా భరిస్తున్నాడని నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు. అసలు నీకేం తెలుసమ్మా అన్నయ్య గురించి? వీడి గొప్పతనం గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు చెప్పాల్సిన పని అంతకంటే లేదు. ముందు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమని చెప్పు. వెళ్తాను, మీరు చెప్పినట్టే వెళ్తాను. కానీ నా మీద కోపంతో ఇందుని తన భర్తకి దూరం చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. అది నేను డబ్బులు ఇవ్వడం వల్లే కదా. కావాలంటే ఆ తప్పుకి నేను మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తాను. డబ్బిచ్చి తప్పు చేసింది నేను. ఆ శిక్ష నాకు వేయండి. కానీ ఇందుని తన భర్త దగ్గరికి పంపించేయండి చిన్నమ్మ. ఎవరా నీకమ్మా? ఇంకొకసారి అలా పిలిచావంటే మర్యాదగా ఉండదు. నువ్వు డబ్బులిస్తే గాని నా కూతురి కాపురం నిలబడదనుకున్నావా? నీ దయ దాక్షిణ్యాల మీద నా కూతురు కాపురం చేయడం నాకు ఇష్టం లేదు. నీ డబ్బు నీ ముఖాన కొట్టి అప్పుడు నా కూతుర్ని ఆ ఇంటికి పంపిస్తాను. అప్పటి వరకు ఇది ఇక్కడే ఉంటుంది. నేను చెప్పేది అది కాదు. చెప్తే అర్థం కాదేంట్రా? ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలీదా? దారిన పోయే అనామికులు చెప్తే తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇందు, ఇంకొకసారి వీడి చుట్టూ తిరిగినా, వీడు చేసే సాయాన్ని తీసుకున్నా నీ తోలు తీస్తాను. పదిక్క నుంచి. అమ్మా అమ్మా, నేను చెప్పాను విను. నీ దయ దాక్షిణ్యాల మీద నా కూతురు కాపురం చేయడం నాకు ఇష్టం లేదు. దారిన పోయే అనామికులు చెప్తే తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు.
అన్నయ్య అక్కడ ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి, నువ్వు రావడమే లేటు. పద. ఏమైంది? ఎవరైనా ఏమైనా అన్నారా? అన్నయ్య చెప్పు, ఎవరైనా ఏమైనా అన్నారా? ఇప్పుడే వెళ్ళి వాళ్ళ సంగతి చూస్తాను. రే చిచి, ఏం లేదురా. లేదన్నయ్య, నువ్వేదో నా దగ్గర దాస్తున్నావు. చెప్పన్నయ్య, ఇప్పుడు నేను వాళ్ళ సంగతి చూస్తాను. నాకు చెప్పు. అరే నేను చెప్తున్నాను కదరా, నన్నెవ్వరూ ఏమీ అనలేదు. అది కంట్లో ఏదో దుమ్ము పడింది. ఏది ఒకసారి చూడండి. పర్లేదురా, పోయింది. సరే నువ్వు వెళ్ళు, నేను వస్తాను.